హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది యూట్యూబ్లో నా మొదటి వీడియో. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేయాల్సింది అని చాలామంది చెప్పడం నేను విన్నాను. ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. అందులో ఫెబ్ 12th and 26th మెయిన్ డేట్స్. ఎవరైనా ఈ డేట్స్లో ప్రయాగ్రాజ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే ఈ డేట్స్లో క్రౌడ్ చాలా ఎక్కువే వస్తారు. మీ అందరికీ తెలిసిందే, ట్రైన్ టికెట్స్ అప్పటికప్పుడు దొరకడం లేదు. ఫ్లైట్స్లో వెళ్ళాలి అంటే మన బడ్జెట్లో అవ్వదు. నేను నా 2 వీలర్ని హైదరాబాద్ టు జబల్పూర్కి ట్రైన్లో పార్సల్ చేశాను. నేను స్టార్ట్ అయ్యే 1 డే ముందే పార్సల్ చేశాను. నేను నెక్స్ట్ డే ఈవినింగ్ హైదరాబాద్ టు జబల్పూర్కి బస్ బుక్ చేసుకున్నా. ఏసీ స్లీపర్. నాకు అరౌండ్ 1600 రూపీస్ పర్ పర్సన్ పడింది. మనం బుక్ చేసుకున్న బస్ ఎర్లీ మార్నింగ్ 7కి నాగ్పూర్ రీచ్ అవుతుంది. అక్కడ నుండి జబల్పూర్కి కనెక్టింగ్ బస్ ఉంటుంది. మాకు అక్కడ 2 hours టైం వేస్ట్ అయింది. బట్ విజయన్ ట్రావెల్స్ వాళ్ళు మంచి వెయిటింగ్ హాల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నాగ్పూర్ టు జబల్పూర్ బస్ జర్నీ స్టార్ట్ చేశాను. మేము జబల్పూర్కి ఆల్మోస్ట్ 3 PM రీచ్ అయ్యాం. అక్కడ నుండి నా బైక్ పార్సల్ తీసుకొని ఇంకా లగేజ్ బైక్కి ప్యాక్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేశాం. జబల్పూర్ నుండి ఒక 50 kilometers రైడ్ చేశాక ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం చాలా వెహికల్స్ క్యూ లైన్లో ఉండడం చూడొచ్చు. నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. టోల్ క్రాస్ చేయడానికి చాలా వెహికల్స్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయాయి. థ్యాంక్ గాడ్ నేను బైక్ మీద రావడం మంచి ఆప్షన్ అనిపించింది. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫైనల్గా టోల్ గేట్ అయితే క్రాస్ చేశాం. చలి ఆల్మోస్ట్ 11 degrees ఉండడంతో మేము ప్రయాగ్రాజ్ చేరుకోలేకపోయాం. రేవా అనే ఊర్లో స్టాప్ అయిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రేవా టు జబల్పూర్ స్టార్ట్ అయిపోయాము. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్లేస్ నుండి జబల్పూర్ ఇంకా 60 kilometers ఉంటుంది. 4 వీలర్స్లో వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ట్రాఫిక్ వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కడికక్కడ వెహికల్స్ని ఆపేస్తున్నారు. నేను ఎప్పుడెప్పుడు ప్రయాగ్రాజ్కి రీచ్ అయ్యి కుంభమేళాని ఎక్స్పీరియన్స్ చేస్తానా అని ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే, 144 yearsకి ఒకసారి వచ్చే మహాకుంభమేళాని ఎక్స్పీరియన్స్ చేయడం మన జనరేషన్ చేసుకున్న అదృష్టం. ఈ మహాకుంభమేళాని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా చాలా స్ట్రగుల్స్ తర్వాత ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయా. అరియల్ ఘాట్కి 5 kilometers దూరంలో నేను న్యూ అశోక అనే హోటల్లో స్టే చేశాను. నాకు అరౌండ్ 4K పడింది పర్ నైట్. రూమ్లో కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న అరియల్ ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇక్కడ మనకు 4 వీలర్స్ని ప్రయాగ్రాజ్ సిటీలోకి అయితే అలో చేయట్లేదు. నేను వెళ్ళింది ఎగ్జాక్ట్గా మౌలి అమావాస్య ముందు రోజు January 28. మేబీ క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల 4 వీలర్స్ని సిటీ అవుట్స్కట్స్ నుండే పార్కింగ్ ప్లేసెస్కి డైవర్ట్ చేశారు. కంప్లీట్ రివర్కి ఒక 3 kilometers రేడియస్ క్లోజ్ చేశారు. ఈవెన్ 2 వీలర్స్ని కూడా అలో చేయట్లేదు. క్రౌడ్ ఇంకా కొంచెం ఎక్కువ అవుతే ఆ 3 kilometers రేడియస్ని 5 kilometersకి ఇంక్రీజ్ చేస్తున్నారు. అలా క్రౌడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ బ్యారికేడ్స్ పెట్టి క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. సరే ఇంకా అలో చేయట్లేదు అని పార్కింగ్ ఎక్కడ ఉందో కనుక్కొని బైక్ పార్క్ చేసి అరియల్ ఘాట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయా. నేను ఆల్మోస్ట్ ఒక 5 kilometers నడవాల్సి వచ్చింది. సెక్టార్ 23 అరియల్ ఘాట్కి వెళ్ళే దారిలో మీకు ఇక్కడ ఇంక్రెడిబుల్ ఇండియా అనే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కంప్లీట్ కుంభమేళాలో ఎక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా మన టెంపుల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
టోటల్ కుంభమేళని 25 సెక్టార్స్గా డివైడ్ చేశారు. ఈ 25 సెక్టార్స్లో సెక్టార్ 3లో మెయిన్గా 3 రివర్స్ అయిన గంగా, యమున, సరస్వతి కలుస్తాయి. దాన్నే త్రివేణి సంగం అంటారు. ఎవరైనా కుంభమేళకు వెళ్ళి స్నానం చేయాలి అనుకుంటే డైరెక్ట్గా సెక్టార్ 3కి వెళ్ళిపోయి స్నానం చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మౌలి అమావాస్య రోజు సెక్టార్ 3లో స్నానం చేసి అయోధ్యకి స్టార్ట్ అయిపోయాను. అది మీరు పార్ట్ 2లో చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ సెంటర్ నుండి కొంచెం ముందుకి వెళ్తే మీరు ఇక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు. ప్రైజెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. మీరు హెలికాప్టర్ రైడ్ కూడా చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 1200 అవుతుంది పర్ పర్సన్. కాకపోతే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది కూడా సెక్టార్ 23లో మనకు అవైలబుల్గా ఉంటుంది. అసలు కుంభమేళా అంటే మన పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య క్షీరసాగర మదనం జరిగే ప్రాసెస్లో ఒక కలశం వస్తుంది. ఆ కలశంలో అమృతం ఉంటుంది. ఆ అమృతం మాకు కావాలంటే మాకు కావాలి అని దేవతలు మరియు రాక్షసులు గొడవ పడే ప్రాసెస్లో అమృత బిందువులు ఒక 4 ప్రదేశాల్లో పడతాయి. అదే హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ అండ్ ప్రయాగ్రాజ్. ఇలాంటి స్టోరీస్ మన పురాణాల్లో చాలానే ఉన్నాయి. కానీ నా నమ్మకం ఏంటి అంటే సముద్రంలో అలలు రావడానికి చంద్రుడు ఒక కారణం. చంద్రుడి గ్రావిటీకి సముద్రంలో అలలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలానే మన హ్యూమన్ బాడీలో 60% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అదే విధంగా చంద్రుడు హ్యూమన్ లైఫ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాడు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలానే మిగతా గ్రహాలు కూడా మనిషి యొక్క జీవితంపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ సమయానికి మన యూనివర్స్ లో సాటర్న్, జూపిటర్, సన్ అండ్ మూన్ ఒకే వరుసలో 45 డేస్ ఉంటాయి. ఆ టైం పీరియడ్ ని మనం మహాకుంభమేళాగా జరుపుకుంటున్నాం. ఇలా మళ్ళీ 144 ఇయర్స్ తర్వాతే జరుగుతుంది. ఈ 2 రీజన్స్ కి ఇక్కడ త్రివేణి సంగమంలో 3 రివర్స్ కలిసే చోట ఆ శక్తి అనేది వస్తుంది. దీని వల్ల ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి లైఫ్ లో పాజిటివిటీ పెరుగుతుంది అండ్ చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మరియు నా నమ్మకం కూడా. కుంభమేళకి మీరు ఎలా అయినా చేరుకోండి, కానీ ఇక్కడ స్టే దొరకటం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. హోటల్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. హోటల్లో కాకుండా ఫ్రీ టెంట్ లో మీరు స్టే చేయాలి అనుకుంటే వాష్రూమ్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. టెంపరరీ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అంత హైజీనిక్ గా లేవు. ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. అది కాకుండా అన్నదానాలు కూడా బాగానే చేస్తున్నారు. సో ఫుడ్ మేనేజ్ చేయొచ్చు. పెద్దవాళ్ళతో పిల్లలతో వచ్చే వాళ్ళైతే ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ అయినా నడవాల్సి వస్తుంది. ఎంత వీలైతే అంత తక్కువ లగేజ్ క్యారీ చేయండి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్స్ 2 వీలర్స్ మీద పికప్ అండ్ డ్రాప్ చేస్తున్నారు. 50 to 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. నేను బైక్ మీద రావడానికి మెయిన్ రీజన్ అయోధ్య అండ్ కాశీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో బైక్ మీద వచ్చాను. ఫైనల్ గా నేనైతే అరియల్ ఘాట్ లో స్నానం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. సేఫ్టీ మెజర్స్ కూడా బాగానే తీసుకున్నారు. రెస్క్యూ బోట్స్ చాలానే ఉన్నాయి. ఎక్కువ లోపలికి వెళ్లకుండా వాటర్ లో బార్డర్స్ పెట్టారు. నెక్స్ట్ శివాలయ థీమ్ పార్క్ కి వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. ఈ పార్క్ లో 12 జ్యోతిర్లింగాల టెంపుల్స్ యొక్క రిప్లికాని మనం చూడొచ్చు. నేను నైట్ వెళ్ళాను. ఆ టైంలో లైటింగ్స్ కి టెంపుల్స్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించాయి. ఈ థీమ్ పార్క్ అరియల్ ఘాట్ కి దగ్గరలో ఉంటుంది. థీమ్ పార్క్ యొక్క టికెట్ ని ఖచ్చితంగా మీ దగ్గరే ఉంచుకోండి, రిటర్న్ లో అడుగుతారు. మౌలి అమావాస్య రోజు సంగం ఘాట్ లో క్రౌడ్ ఎలా ఉన్నారు? అసలు సంగం ఘాట్ లో స్నానం చేయడానికి అలో చేశారా లేదా? ప్రయాగ్రాజ్ ట్రాఫిక్ ని క్రాస్ చేసి నేను అయోధ్యకి రీచ్ అయ్యానో లేదో నా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పటి వరకు కుంభమేళకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో దట్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.